అందరికీ నమస్కారం. నేను మీ సాధికా నరెడ్ల. ఈ రోజు మనం నరేంద్ర మోదీ గారి రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం. గుజరాత్ లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి బాల్యం నుంచి కష్టపడే మనస్తత్వంతో ఎదుగుతూ వస్తూ టీఎంఏ స్థాయి నుంచి భారతదేశ ప్రధానిగా ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ గా ముద్ర వేసుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆయన రాజకీయ జీవితం గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. 1960ల కాలంలో వాద్నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో టీ స్టాల్ నడిపిన మోదీ 1967కి ఉన్నత విద్యని పూర్తి చేసి ఆ తర్వాత RSS లో కీలకంగా వ్యవహరించి RSS ద్వారా బీజేపీకి జత కలిసిన ఆయన 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారకర్తగా పనిచేశారు. 1990లో రామ్ రథ్ యాత్ర జరుగుతున్న సమయంలో ఎల్కే ఆద్వానికి సపోర్టుగా ఉన్నారు. ఇక 1996లో ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీ పదవి పొందారు. 2001లో మోదీ రాజకీయ జీవితం మలుపు తిరిగింది. అప్పటి గుజరాత్ సీఎం కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం మందగిస్తుండటంతో నరేంద్ర మోదీకి సీఎం పదవి అనూహ్యంగా దక్కింది. దానితో గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2002 ఫిబ్రవరి 24న రాజ్కోట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ వెంటనే 2002లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం, మోదీ రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం జరిగింది. 2007లో మళ్లీ విజయం సాధించి మూడోసారి సీఎంగా పనిచేశారు. ఇక 2012లో కూడా విజయాల పరంపర కొనసాగించి 4వసారి సీఎం అయిన మోదీ 2014లో రాజీనామా చేసి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలవడం, ఆ తర్వాత భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति और निष्ठा रखूंगा. అక్కడ నుంచి ఆయన వెనుదిరగలేదు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. ప్రజలు మెచ్చిన నాయకుడిగా దూసుకెళుతూ 2019లో మళ్లీ గెలిచి రెండోసారి ప్రధాని అయ్యారు. ఎన్నో సంస్కరణలు, హిందూ పరిరక్షణ, ఇలా రెండోసారి కూడా ప్రజలని మెప్పించిన ఆయన మూడోసారి గెలవడం కష్టమని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎవ్వరి ఊహకు అందని విధంగా మూడోసారి బీజేపీ గెలవడం, మోదీ ప్రధాని అవ్వడం జరిగింది. కాకపోతే ఈసారి మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికీ మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసి 6 నెలలే అయింది. కానీ ఆ 6 నెలల్లోనే ఆయన ప్రజలని మెప్పించేలా పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ తాజా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. వన్ సైడ్ గా ఆ రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే మోదీ పాలనకు రిఫరెండం అని చెప్పవచ్చు. ఇలా వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా మూడోసారి ప్రధాని పీఠంలో కూర్చున్న మోదీ మళ్లీ 4వసారి గెలిపే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఓవైపు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే మరోవైపు ప్రపంచంలో భారతదేశాన్ని టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం అందుకోని స్థాయికి వెళ్లిన మోదీ 4వసారి కూడా ప్రధాని పీఠం దక్కించుకుంటారో లేదో ఈ 4.5 పాలనలో జరిగే అద్భుతాల బట్టి తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.